హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న మేము తిరుమల వెళ్ళాము కదా. అక్కడ మనం ఎవరైనా సరే టిఫిన్ కానీ మీల్స్ చేయటానికి కానీ మంచి హోటల్ని ముందు చూసుకుంటాం కదా. ఆ హోటలు అక్కడ రాయల్ సారంగి అనే హోటలు చాలా బాగుంది, శుచిగా ఉంది, రుచిగా ఉంది. కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా తిరుమల వెళ్ళినప్పుడు ఈ రాయల్ సారంగి హోటల్లో టిఫిన్ కానీ మీల్స్ కానీ చేయండి, చాలా బాగుంది. మనకు తిరుమలలో కొన్ని హోటల్స్ బాగుండవు కదా తినటానికి. ఇక్కడైతే ఈ హోటల్ బాగుంటుంది, నాకైతే నచ్చింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. లోపల టిఫిన్స్ మాత్రమే, మీల్స్ టిఫిన్స్ మాత్రమే, బయట కాఫీ ఉంటుంది. కాఫీ కూడా చాలా బాగుంది ఇక్కడ. హోటల్ సారంగి, రాయల్ సారంగి. మనము స్వామివారి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ హోటలు. తప్పకుండా అందరు ఇక్కడ చేయండి, టిఫిన్స్ బాగుంది. తర్వాత మేము టిఫిన్ చేసి పాపనాశనానికి ఆకాశగంగా బయలుదేరాము. దారి మధ్యలో మనకు ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం కనపడుతుంది. హదీరాం బావాజీ జీవ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. అది కూడా చూసి వెళదామని బయలుదేరాము. దారి మార్గంలో ఇలా అన్ని షాపులన్నీ ఉంటాయి మనకు. ఆ వేణుగోపాల స్వామి దేవస్థానానికి వెళ్ళే దారిలో ఇవన్నీ షాపులు, అవన్నీ చూసుకుంటూ మధ్యలో మేము ముగ్గు వేసుకునే ఉంటాయి కదా, ముగ్గు గొట్టాలు లాంటివి, అవి తీసుకున్నాము. స్టెన్సిల్స్ అవి కూడా తీసుకున్నాము. మాకు ఏదన్నా కావాల్సినవన్నీ ఆ షాపుల్లో తీసుకుంటూ అలా ఈ షాపింగ్ అంతా చేసుకుంటూ బయలుదేరాము. హదీరాం బావాజీ పరమ భక్తుడు స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి. వెంకటేశ్వర స్వామివారితో పాచికలాడి బావాజీ చేతులలో స్వామివారు పాచికలాడుతూ ఓడిపోయారట. ఇలా స్వామివారి పరమ భక్తుడైన హదీరాం బావాజీ వారి సమాధి, జీవ సమాధి ఇక్కడే ఉంది. జీవ సమాధి అంటే బ్రతికుండగానే జీవ సమాధి చెందారట ఇక్కడ హదీరాం బావాజీ. వెంకటేశ్వర స్వామివారు హదీరాం బావాజీతో రోజు రాత్రిపూట పాచికలాడి సుప్రభాత వేళకి మరలా స్వామివారు కోవెలకు వెళ్ళేవారట. అలా ఒకరోజు ఆ చేతికి ఉన్న స్వామివారి కంకణము బావాజీ చేతిలో స్వామివారు ఓడిపోవటంతో స్వామివారు కంకణాన్ని అక్కడ పణంగా పెట్టి వచ్చారట పాచికలాటలో. మరుసటి రోజు స్వామివారి చేతికి కంకణము లేకపోవటంతో ఆలయ అర్చకులంతా కలిసి రాజుగారికి ఫిర్యాదు చేయగా, ఇది అంతా బావాజీ చేసిన పనే అనుకొని ఆ బావాజీని కారాగారంలో వేశారట. అప్పుడు ఆ కారాగారంలో ఒక బండెడు చెరుకులను తీసుకువచ్చి ఆయన ముందు పడవేశారట. పరీక్ష పెట్టారట. అప్పుడు తన భక్తుడైన హదీరాం బావాజీని ఎలాగైనా పరీక్షలో నెగ్గించాలని స్వామివారు గజరూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నీ తినివేశారట. అప్పుడు రాజభటులు వెళ్ళి రాజుగారికి చెప్పగా, తప్పైపోయింది క్షమించమని బావాజీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారట. అది అంత పరమభక్తుడైనటువంటి హదీరాం బావాజీని రక్షించడానికి ఆ గజరాజు రూపంలోనే వచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. 600 ఏళ్ల క్రితము ఇక్కడికి, ఈ ప్రదేశానికి వచ్చారట హదీరాం బావాజీ. ఆయనకి ఆకలి దప్పులు లేకుండా ఉండటానికి ఇక్కడ రామ ఆకు అనే ఆ పత్రాన్ని రోజు స్వీకరించేవారట ఈ బావాజీ. దానితో ఆయనకి ఆకలి దప్పులు లేకుండా ఉండేవట. ఇక్కడే జీవ సమాధి చెందినట్లుగా ఇక్కడ మనకు జీవ సమాధి కూడా ఉంటుంది. ముందుగా ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి వెనక వైపున హదీరాం బావాజీ వారి సమాధి, జీవ సమాధి ఉంటుంది. అందరూ దర్శించుకోవచ్చు. ప్రక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు.
అన్నీ దర్శించుకోవచ్చు. ఇలా మేము ఇక్కడ వేణుగోపాల స్వామిని, హదీరాం బావాజీ జీవ సమాధిని, ప్రక్కనే ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వస్తూ దారిలో ఇక్కడ గాంధీజీ వేషం వేసుకొని ఇక్కడ అంత మండుటెండలో కూడా అలాగే కదలకుండా అలాగే నిలబడి ఉన్నారు. వచ్చేవారు వెళ్ళేవారు ఎవరికి తోచినంత వారు ఇచ్చి వెళుతున్నారు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.